హాయ్ హలో నేను మీ అనుష అండి. ఈరోజు మీకు ఒక కొత్త టెంపుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చాను. ఏంటి టెంపుల్ చూస్తే వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? మరేం లేదండి, ఇది కలకత్తా కాళీమాత టెంపుల్ అండి. ఏంటి కలకత్తా కాళీమాత టెంపుల్ అయితే ఇప్పుడు మేము కలకత్తా వెళ్ళాలా మాతను చూడడానికి అనుకుంటున్నారా? అదేం పర్వాలేదు, డోంట్ వరీ అండి. సేమ్ యాజ్ టీజ్గా ఉన్నట్టుగానే కలకత్తాలో ఉన్న టెంపుల్గానే ఇక్కడ మనకు నియర్లో హైదరాబాద్ నుంచి శంషాబాద్ వెళ్ళాలి. శంషాబాద్ నుంచి అమ్మపల్లి లోపలికి వెళ్ళామంటే ఓన్లీ 1-2 కిలోమీటర్స్లోనే డిస్టెన్స్లోనే మనకు కలకత్తా కాళీమాత టెంపుల్ దర్శనం ఇస్తుంది. టెంపుల్ చూడగానే నిజంగా సూపర్గా అనిపిస్తుందండి. టెంపుల్ లోపల దేవత కానీ అమ్మవారు కానీ ప్రశాంత వాతావరణం, నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చూసామంటే ఒక్కసారి వెళ్ళామంటే చాలండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేయడానికైనా కాస్త రిలాక్స్ అవ్వడానికైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అక్కడ వాటర్ కూడా ఉంటుందండి బయట, మనకు అది కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. లోపల అమ్మవారి టెంపులే కాదండి, శివాలయం ఉంటుంది, కృష్ణుడు రాధా కలిసి ఉన్న దేవుడు టెంపుల్ ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇంకా అన్నీ చూడాలి అంటే చూసేయండి, మరి ఆలస్యం వద్దు. హ్యాపీ